కొత్త వాళ్ళు నీ దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నీ ఎక్స్పీరియన్స్తో సరే ఇలా చేద్దాం, ఇంత మార్కెటింగ్ ఇలా పెట్టుకుందాం అని నువ్వేమైనా ఇన్వాల్వ్ అవుతావా? బిగినింగ్లో అయ్యావని కాదు, ప్రీ వెడ్డింగ్ అప్పటి నుంచే కొంత స్టార్ట్ చేయాలి, కానీ ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఫైనాన్షియల్గా కాదు, ఒక మోరల్ సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ అది ఇన్వాల్వ్ అవుతాను. అంటే వాళ్ళకి తెలీదు, నేను 2 సినిమాల ముందు ఉన్నాను, అంటే ఒక క్లాస్ ఎక్కువ వాళ్ళకంటే సీనియర్. సో కాబట్టి ఆ సినిమాకి ఇలా అయింది, ఈ సినిమాకి ఇలా బెటర్ అవుదామా, వాళ్ళు ఇలా చేశారు, మనం ఇలాగే తీస్తే బెటర్ అవుతుందా అని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం తప్పితే ఇలా చేస్తేనే బాగుంటుంది, మీరు ఇలా చేయాల్సిందని మాత్రమే చెప్పలేదు. నీ మార్కెట్ వాల్యూని డిసైడ్ చేయాలంటే సో తిరువీర్ మీద ఇంత బడ్జెట్ వరకు వర్కౌట్ అవుతుంది, ఇంత బడ్జెట్ అయితే కొంచెం సేఫ్ ఆడొచ్చు అనేది ఉంటుంది కదా. కానీ భగవంతుడి విషయానికి వచ్చేస్తే కదా స్కేల్ అప్ అయింది, బడ్జెట్ స్కేల్ అప్ అయింది. ఆ టైంలో ఏమనిపించింది తిరువీర్ మీకు? అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నా మీద పెట్టలా, వాళ్ళు నమ్ముకున్న కథ మీద పెట్టారు. ఫేస్ ఆఫ్ ద మూవీ నువ్వే కదా. ఇది భయం వేస్తుంది. ఏంటంటే నేను ఎప్పుడు కూడా యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ హీరో అవుదామని అనుకోలే. అండ్ ఎప్పుడైతే యాక్టింగ్లోకి వచ్చాక రోల్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇది తెలీదు, ఒక ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ అనేది ఒకటి ఉంటుంది, బాధ్యత, దాని మీద డబ్బులు పెడతారు, అది రికవర్ చేయాలి. ఇదని అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి సినిమా చూస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది కదా. సో మేము సినిమాకి వస్తున్నాం, కానీ ఎవరు ఈ సినిమా, ఇది స్లోగా అర్థమైంది నాకు. మసూదా అప్పుడు కూడా ఇది బర్డెన్ లేదు. ఏంటంటే రాహుల్ యాదవ్ అని ఉన్నాడు, దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు, సినిమా బాగా వచ్చింది, వెళ్ళిపోద్ది. కానీ మెల్లగా అర్థమవుతుంది ఏంటంటే, ఓకే నువ్వు ఈ సినిమాకి హీరోవి, నీ మీద డబ్బులు పెడతారు, ఇవి రిటర్న్ రావాలి, అవి థియేట్రికల్గా ఓటీటీలో ఏ విధంగా అయినా సరే, అది భయం అవడం స్టార్ట్ చేసింది. నాకు ఈ ఆట తెలీదు, నేను యాక్టింగ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ నా మీద బిజినెస్ అనేది నాకు ఊహకు అందింది. భగవంతుడు కూడా నాకు చెప్పినప్పుడు నేను కథను నమ్మే దిగాను. దానికి ఎంత పెడుతున్నారు, ఇంత పెడితేనే బాగా వస్తుందని కూడా నాకు తెలీదు. ఓకే నాకు కథ నచ్చింది, నేను ఈ క్యారెక్టర్ చేయబోతున్నానని దిగాను. ఎప్పుడైతే బడ్జెట్ పెరుగుతోందో అదొక రకమైన భయం కూడా వేస్తుంది. సినిమా వెనకాల ఉండే బిజినెస్ అవి మీకు ట్యాగ్ అవుతూ ఉంటాయి. ఫేస్ ఆఫ్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. తిరువీర్ సినిమా ఎంత చేసింది, తిరువీర్ మీద ఇంతవరకు సేఫ్, తిరువీర్కి నాన్ థియేటర్కల్ ఇంత మార్కెట్ ఉంది, ఈ లెక్కలు మొత్తం నీ పేరు చుట్టూనే తిరుగుతుంటాయి. సో ఏమైనా ప్రెజర్ బిల్డ్ అవుతుందా? ఆబ్వియస్లీ సార్, సఫోకేట్ అవుతుంటాను అప్పుడప్పుడు. అంటే ఇంత పెడితేనే చేస్తానని నేను ఏ రోజు చెప్పలేదు. ఇలాంటి కథ కావాలి, ఇలాంటి యాక్ట్రెస్ ఉండాలి, లేకపోతే ఈ టెక్నీషియన్స్ వీళ్ళు ఉండాలి, ఇంత పెడితే సినిమా బాగా వస్తుంది, మార్కెటింగ్ ఇంత పెట్టాలని ఏం చెప్తావు? అసలు ఏం చెప్పవు. నాకు కథ ఏదైతే నచ్చుతుందో మీరు నాకు చెప్పింది తీస్తారా అని అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్. అంతే. సో ఇది అంటే సినిమా రిలీజ్ చేస్తారు కదండి, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు, చెప్పింది తీయండి, చెప్పింది అంతే.